విశాఖ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ ను సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ పార్టీ నేత బొత్సపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సమావేశం ఉందని 2000 మందిని తీసుకురమ్మని పార్టీ నుంచి ఆదేశాలు వస్తే 4000 మందిని సమావేశానికి తీసుకొచ్చామని అయినా తమను పట్టించుకోవలేదని పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మండిపడుతున్నారు. బొత్స ఎంవీవీ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అంటే జీవీ గారు ఎంవీవీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టమన్నారండి ఎస్సీ వాళ్ళని. ఎస్సీ వాళ్ళు 2000 మంది పెట్టమంటే మేము మా ఇంప్లాంట్స్ ఉపయోగించి 4000 జనాలు తీసుకొని వచ్చాను. ఆగండి సార్. ఆ రోజు వచ్చినప్పుడు కూడా అన్నా సరే ఏంటన్నారంటే 10 మందేనా అని చాలా హీనంగా మాట్లాడారు సార్ ఆయన. ఎన్నికల సందర్భంగా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదు. ఎస్సీ వాళ్ళు 40,000 ఓట్లు ఉన్నాయండి జిల్లా. కాదండి, ఇప్పుడు 40,000 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళు గెలిచేస్తారా? ఒక్క నిమిషం చెప్పండి సార్. మీరు చెప్తే మేము వింటాం, లేకపోతే ఏదో చేయండి. చెప్పండి సార్. ఇప్పుడు 40,000 వ్యక్తిగతంగా ఎమర్జెన్సీ 4,000 జనాలు వస్తే 10 మంది వచ్చారండి ఎమర్జెన్సీ. అయితే పని పాటలాగా ఇప్పుడు నాయకత్వం వహించే వ్యక్తి అందరిని కలుపుకోవాలి. డిమాండ్ కాదు, ఇక్కడ డిమాండ్ కాదు, డబ్బులు కాదు, ఏమి కాదు. బీసీ ఎస్టీ అందరినీ నాయకత్వం కలుపుకోవాలి. నాయకులైనా కలుపుకోపోతే ఇది ఆవేశం. ప్రధానమైనటువంటి ఆయన ఏంటంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీగా నిద్రపోయారు కనుక జగన్ అంటే మాకు ఇష్టం కనుక ఆగండి సార్. జగన్ అంటే ఇష్టం కనుక జగన్ గారు దీని మీద కార్యకర్తలు పట్టించుకోండి.